మనం విఐపి లీడర్స్ క్లోజింగ్ సెషన్ చేస్తారు. బికాస్ నాన్ చెప్పింది రీటైల్ రీపర్చేస్ ఐడియాస్ అన్ని వర్క్ అవుతుందా లేదా అది వాళ్ళు చెప్తారు. ఓకే మ్యామ్ యు ఆర్ రైట్, యు ఆర్ రాంగ్, ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అయ్యే లేదు అని. సో దే విల్ డూ ద క్లోజింగ్ సెషన్. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఖాజా సార్ క్లోజింగ్ సెషన్ ఈ రోజు చేసేకోస్కరం అండ్ ఫార్ ది లవ్లీ ఇంట్రొడక్షన్ అండ్ ఎక్సైట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసిండేదికి ఈరోజు. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్ ఆన్ STEM V. Can you see my slide? Yes, ma'am. Okay. Yes, ma'am. ఓకే, సో ఈరోజు మనం రీజన్ STEM V గురించి. సో రీజన్ STEM V ఒక ప్రీమియం వెల్నెస్ సప్లిమెంట్. సో దీంట్లో ఇప్పుడు అందరికీ తెలుసు ఆస్టారియల్ ఒక న్యాచురల్ ఆస్టజాంథిన్ ఫ్రమ్ జపాన్ మనం యాడ్ చేసినాము. ఎందుకు అంటే ఆస్టజాంథిన్ లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంది. జాపనీస్ ఇంగ్రీడియంట్, యాంటీ ఏజింగ్ కే, మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో రీజన్ STEM V 360-degree అప్రోచ్ ఇన్ వెల్నెస్. సో మనం రీజన్ STEM V లో ఏమేం ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ ఉంది అని చూస్తాము. సో దీంట్లో అడ్వాన్స్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఉంది. సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్. సో మనం బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కోసరం మనం బాడీన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ గురించి ప్రొటెక్ట్ చేసేకోసరం ఉంది. సో దీంట్లో ఫైటోసెరమైడ్స్ అండ్ గామా ఒరైజినాల్ ఉంది. సో ఈ ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తుంది అంటే మనకి హార్ట్ రిలేటెడ్ బెనిఫిట్స్ అండ్ స్కిన్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఆస్టారియల్ the natural and richest source of astaxanthin from Japan. So astaryl గురించి మనకి యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్, మనం బాడీలో హైడ్రేషన్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది. సో అది అన్ని బెనిఫిట్స్ ఆస్టారియల్ గురించి సిక్తుంది. మనం ప్రోడక్ట్ యాక్చువల్లీ ఒక FDA అప్రూవ్డ్ ఫెసిలిటీలో మనం చేస్తూ ఉన్నాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇన్ FDA అప్రూవ్డ్ ఫెసిలిటీ. మనం యూజ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మీరు చూస్తే SCO2 అంటే సో సూపర్ క్రిటికల్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ యూజ్ చేస్తాము. అండ్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మనం ప్రోడక్ట్స్లో మీరు చూస్తే క్లినికలీ వ్యాలిడేటెడ్ ఆర్ క్లినికలీ ప్రూవన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. ఓకే, సో రీజన్ STEM V దీంట్లో ఇంటర్నేషనల్లీ రీనోన్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంది, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నాము మనం, అండ్ దీంట్లో అడ్వాన్స్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంది. ఆల్ రైట్, సో ఓకే, సో ఇప్పుడు ఆస్టారియల్ మనం యాడ్ చేసినాము మనం రీజన్ STEM V లో. సో నౌ ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ ఆస్టజాంథిన్. ఇట్ ఈస్ ఒక జాపనీస్ ఇంగ్రీడియంట్ అని నేను చెప్తా ఉన్నాను. సో ఎందుకు ఒక జాపనీస్ ఇంగ్రీడియంట్ అంతా ఇంపార్టెంట్ అది అర్థం కావాలంటే, సో జనరలీ జాపనీస్ పీపుల్ మీరు చూస్తే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ మీరు చూస్తే చాలా లాంగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 6 months బ్యాక్ న్యూస్లో వచ్చిండేది ఏమి అంటే more than 50% of Japanese population are above 100 years anta. So means 50% of Japanese people have crossed 100 years cross చేసినారు. అంత బాగా లైఫ్ స్పాన్ ఉంది వాళ్ళకి. సో ఎక్కడ గురించి వాళ్ళకి ఇంత మంచి లైఫ్ స్పాన్ వచ్చేది, ఇంత మంచి స్కిన్ హెయిర్ అన్నీ వచ్చేది అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మీరు చూస్తే ఆల్గే సీవీడ్స్ చాలా యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఆల్గే సీవీడ్స్ అన్ని యూజ్ చేస్తే దాంట్లో ఉండే అన్ని కీ బయో యాక్టివ్స్, దాంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, యాంథోసయానిన్స్ ఉంటుంది. సో అదన్నీ మీకు యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అండ్ మీ సెల్స్ లాంగెవిటీ ఇంప్రూవ్ చేసేకోసరం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు రీజన్ STEM V మనం ఎన్రిచ్ చేసిండేది విత్ ఆస్టారియల్, ద హై క్వాలిటీ న్యాచురల్ ఆస్టజాంథిన్ ఫ్రమ్ జపాన్. ఓకే, సో ఇది మనం ఒక రెడ్ ఆల్గే గురించి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, హీమటోకోకస్ ప్లూవియాలస్ అని. సో ఇది కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉండే అన్ని యూనిక్ ప్రాపర్టీస్ కరెక్ట్గా ఫిల్టర్ చేసి ఆ యూనిక్ ప్రాపర్టీస్ ఉండే ఆస్టారియల్న మనం ఇప్పుడు రీజన్ STEM V లో యాడ్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ ఆల్గే అండ్ సీవీడ్స్ మనం స్కిన్ వైటాలిటీకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని. సో స్పెసిఫికలీ సీవీడ్స్ యూజ్ చేస్తే మనం స్కిన్లో ఉండే ప్రోటీన్ కొలాజన్ దాన్ని బూస్ట్ చేసేకోసరం సీవీడ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నాట్ జస్ట్ కొలాజన్, మీరు చూస్తే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అయోడిన్ అన్ని మనం స్కిన్ ఫర్మ్నెస్కి ಮತ್ತೆ స్కిన్ ఏజింగ్ డిలే చేసేకోసరం ఏమేమి కావాలో అదన్నీ సీవీడ్స్ గురించి సిక్తుంది. సిమిలర్లీ ఆల్గే ఎవ్రీ టైం యూజ్ చేస్తే
ప్రీ మెచ్యూర్ స్కిన్ ఏజింగ్ తక్కువ అవుతుంది, మనం స్కిన్ ఫర్మ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, హైడ్రేషన్ ఎక్కువ అవుతుంది, అండ్ బాడీ డీటాక్సిఫై కూడా అవుతుంది. సో అందుకే సీవీడ్స్ అండ్ ఆల్గే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ స్కిన్స్ వైటాలిటీ. ఓకే, సో ఇప్పుడు అందరికీ తెలుసు మనం బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్, మనం యూనో లైఫ్ స్టైల్, మనం ఈట్ చేసే జంక్ ఫుడ్స్ అన్నీ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్న అది తక్కువ చేస్తూ ఉంది, రైట్? సో ఎందుకు మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎందుకు ఇంత ఇల్నెసెస్ ఆర్ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవుతా ఉంది అంటే రెండు ఫ్యాక్టర్స్ ఉంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీరు చూస్తే దీంట్లో పొల్యూటన్స్, సో మనం స్కిన్, మనం బాడీ, మనం ఎంటైర్ సిస్టమ్ ఓకే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతుంది, యూవీ రేడియేషన్, సన్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది, ప్యాథోజన్స్, వైరసెస్, బ్యాక్టీరియా, కెమికల్స్ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనం స్ట్రెస్ తీసుకుంటే మెంటలీ ఓకే స్ట్రెస్ హార్మోన్స్ మనం బాడీలో ఎక్కువ అవుతుంది, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఓకే జెనెటిక్. సో ఇప్పుడు మనం ఫ్యామిలీ గురించి మనకి పాస్ అయింది కొంచెం జెనెటిక్ డిసీజెస్ ఉంటుంది. అది తర్వాత మనం లైఫ్ స్టైల్ ఓకే ఆల్కహాల్, టొబాకో ఓకే జంక్ ఫుడ్, మనం ఎక్సర్సైజ్ చేసేలేదు, సో ఇదన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లా వస్తుంది. సో 70% కాంట్రిబ్యూషన్ ఇస్ త్రూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, 30% మాత్రం మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గురించి లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఉంది. సో 70% ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం మేనేజ్ చేస్తే మనం యాక్చువల్లీ మనం హెల్త్ చాలా బాగా మేనేజ్ చేయొచ్చు. ఆల్రైట్, సో నౌ లెట్ us అండర్స్టాండ్ రీజన్ స్టెమ్వి మనం ఓవరాల్ వెల్ బీయింగ్కి ఎట్లా వర్క్ చేస్తూ ఉంది అని. ఆల్రైట్, సో ఎవ్రీ టైమ్ యూ సీ ఒక ప్రాబ్లం ఉంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఎస్ ఆర్ నో? సో సిమిలర్లీ మనం బాడీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంది, సో ఆ ప్రాబ్లమ్స్కి మనం రీజన్ స్టెమ్లీలో ఏమేం సొల్యూషన్స్ ఉంది అది చూస్తాము. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉంది, సో ఆ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీరు చూస్తే పొటెన్షియల్ ఫైటో న్యూట్రియంట్స్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు మనం బాడీలో హైడ్రేషన్ తక్కువ, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, సో యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ దీని జొట్ల ఆస్టారియోల్ కూడా దీనికోసం వర్క్ చేస్తుంది. సెల్యులర్ లెవెల్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఉంటే అగైన్ ఆస్టారియోల్ ఆస్టజాంటిన్ దానికోసం వర్క్ చేస్తుంది. అది తర్వాత ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఏజింగ్, మనం హెయిర్, స్కిన్, నీల్స్, హార్ట్ ఇదన్నీ ఒక ప్రాపర్ సొల్యూషన్ కావాలంటే మనం యాడ్ చేసిందే ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్ ఫైటోసెరమైడ్స్ అండ్ గామా ఒరైజినాల్ వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆస్టజాంతిన్ అంటే ఏమి, సో ఆస్టారియోల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇప్పుడు రీజన్ స్టెమ్లీలా అని చూస్తాము. సో మనం అందరికీ తెలుసు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒక సూపర్ హీరోస్, రైట్? సో ఆ సూపర్ హీరో తర వచ్చేసి మనం సెల్స్ న ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డ్యామేజ్. ఓకే, సో ఆస్టజాంతిన్ కూడా ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. బట్ ఆస్టజాంతిన్లో వాట్ ఈస్ డిఫరెంట్ అంటే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మీ సెల్స్ న ఒక్క సైడ్ లా ప్రొటెక్ట్ చేస్తుంది, ఈదర్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్. సో అవుట్ సైడ్ ప్రొటెక్ట్ చేస్తే ఇన్సైడ్ ప్రొటెక్ట్ అయ్యలేదు, ఇన్సైడ్ ప్రొటెక్ట్ చేస్తే అవుట్ సైడ్ ప్రొటెక్ట్ అయ్యలేదు. బట్ ఆస్టజాంతిన్ వాట్ ఈస్ ది బ్యూటిఫుల్ ప్రాపర్టీ అంటే ఇది మనం సెల్స్ న స్టెబిలైజ్ చేసి అక్రాస్ మెంబ్రెయిన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, మీన్స్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకే ఆస్టజాంతిన్ మనం ఒక కాంప్రిహెన్సివ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్తాము. సో ఇది మనం బాడీలో మైటోకాండ్రియల్ బయోజెనెసిస్ ఎక్కువ చేసేకోసం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మైటోకాండ్రియల్ బయోజెనెసిస్ ఎక్కువ అయితే ఆటోమేటిక్లీ ఎనర్జీ ప్రొడక్షన్ మనం సెల్స్లో ఎక్కువ అవుతుంది, ఎనర్జీ ప్రొడక్షన్స్ మనం సెల్స్లో ఎక్కువ అయితే ఆటోమేటికలీ అది సెల్యులార్ రెసిలియన్స్ ఎక్కువ చేసేకి, ఇంప్రూవ్ చేసేకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనకి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అండ్ ఓవరాల్ హెల్త్ మేనేజ్ చేసే బెనిఫిట్స్ సిక్తుంది. ఓకే, సో ఈ రోజు కూడా మీరు చూస్తే రీసెర్చర్స్ ఫస్ట్ చాయిస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఏమాది రిసర్చ్ చేయాలా యాంటీ ఆక్సిడెంట్స్ పైన, లేదంటే ఫ్రీ రాడికల్స్ ఫైటింగ్ గురించి ఏమాదు రిసర్చ్ చేయాలా, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ గురించి ఏమాది రిసర్చ్ చేయాలా అంటే ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఇస్ ఆస్టజాంతిన్. ఎందుకు అంటే దట్ ఈస్ ది మోస్ట్ రీసెర్చ్డ్ ఆస్టజాంతిన్. ఓకే, సో ఎక్కడ సిక్తుంది ఇప్పుడు ఆస్టజాంతిన్ ఇది ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అది అన్ని మనం చెప్పిండాము, ఎస్ ఆర్ నో? సో ఇది మనకి ఎక్కడ సిక్తుంది? సో యాజ్ ఐ సెడ్ దీనికి యానిమల్ సోర్స్ కూడా ఉంది, ప్లాంట్ సోర్స్ కూడా ఉంది. ఓకే, యానిమల్ సోర్స్ అంటే సాల్మన్, క్రిల్స్, ఫిషెస్ అండ్ ప్రాన్స్ లా మనకి సిక్తుంది. బట్ దాంట్లో సిక్కేది ఓన్లీ 1 to 4 mg. ఎందుకు అంటే వాటర్ ప్లాంట్స్ న ఈ ఫిషెస్ అండ్ క్రిల్
ప్రాన్స్ అది తింటుంది. సో ఆ ప్లాంట్ లో ఉండే ఆస్టజాంథిన్ త్రూ ఫుడ్ ఈ సాల్మన్ అండ్ క్రిల్ లా పోతుంది. సో అందుకే స్మాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆస్టజాంథిన్ మనకి యానిమల్ సోర్స్ లో సిక్తుంది. ఓకే, బట్ న్యాచురల్ ప్రైమరీ ప్రొడ్యూసర్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద మైక్రోఆల్గే హీమటోకోకస్ ప్లూవియాలిస్. సో దాంట్లో 6000 mg ఆఫ్ ఆస్టజాంథిన్ సిక్తుంది. సో అందుకే ప్లాంట్ సోర్స్ హీమటోకోకస్ ప్లూవియాలిస్ ఇస్ ది రిచెస్ట్ అండ్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఆస్టజాంథిన్. అండ్ మనం యూజ్ చేసే ఆస్టజాంథిన్ హీమటోకోకస్ ప్లూవియాలిస్ గురించి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిందాము. ఓకే, సో అందుకే దీంట్లో చాలా కాన్సన్ట్రేటెడ్ ఆస్టజాంథిన్ మనకి సిక్తుంది. అందుకే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగా ఉంటుంది. సో వెన్ వి కంపేర్ ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆస్టజాంథిన్ మనం అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ జొట్ల కంపేర్ చేస్తే ఏం రిజల్ట్స్ అని చూస్తాము. సో ఆస్టజాంథిన్ ఇస్ 500 times stronger than vitamin E, 560 times stronger than green tea, 800 times stronger than coenzyme Q10, 3000 times stronger than resveratrol, 6000 times stronger than vitamin C. అదు తర్వాత దీని ఆరాక్ వాల్యూ, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, యాంటీ ఆక్సిడెంట్ పవర్ మనం చూస్తే కూడా 15,000 times ఎక్కువ దాన్ కర్క్యూమిన్ అండ్ 13,000 times ఎక్కువ దాన్ మోరింగా. ఓకే, సో ఎందుకు ఆస్టార్ రియల్, ఎందుకు వై నాట్ అదర్ బ్రాండ్స్ ఆఫ్ ఆస్టజాంథిన్ అంటే ఆస్టార్ రియల్ లా మీరు చూస్తే 70 పబ్లిష్డ్ స్టడీస్ ఉంది. దాంట్లో 20 స్టడీస్ ఆన్ ఐ హెల్త్, 16 స్టడీస్ ఆన్ మసిల్ అండ్ పర్ఫార్మెన్స్, 5 స్టడీస్ ఆన్ కాగ్నిటివ్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ మెమరీ హెల్త్, 9 స్టడీస్ ఆన్ స్కిన్ హెల్త్ అండ్ 13 స్టడీస్ ఆన్ కార్డియోవాస్క్యులర్ హార్ట్ హెల్త్. ఓకే, సో ఇప్పుడు రీజన్ స్టెమ్ బి గురించి మాట్లాడాలంటే వి జస్ట్ నౌ సా దట్ ఇప్పుడు రీజన్ స్టెమ్ బిలో ఆస్టార్ రియల్ ఉంది, ఆస్టజాంథిన్. ఆస్టజాంథిన్ అంటే ఏమి అని చూసిందాము. ఎందుకు ఆస్టార్ రియల్, బికాస్ ఇట్ హాస్ 70 పబ్లిష్డ్ స్టడీస్ అని అది కూడా చూసిందాము. సో ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ మోర్ అబౌట్ రీజన్ స్టెమ్ బి. సో రీజన్ స్టెమ్ బి ఒక రెవల్యూషనరీ సబ్లింగువల్ సప్లిమెంట్. రెవల్యూషనరీ బికాస్ ఇండియాలో ఎవరు ఫైటోసెల్స్ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింట్లేదు. సబ్లింగువల్ అంటే మనం టంగ్ బిలో ద టంగ్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలా. సో 2 grams సాషేస్ లో వస్తుంది. ఆ 2 grams సాషే కట్ ఓపెన్ చేసి బిలో ద టంగ్ ప్లేస్ చేసి దాన్ని మెల్ట్ చేసేకే వి షుడ్ లీవ్. అది మెల్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఓరల్ క్యావిటీలో అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్లీ న్యూట్రియంట్స్ మనం బ్లడ్ స్ట్రీమ్ లో డెలివర్ అవుతుంది. ఎందుకు అంటే ద ఫార్మాట్ సబ్లింగువల్ ఫార్మాట్ మీరు చూస్తే అది మనం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ బైపాస్ చేసి డైరెక్ట్లీ మనం బ్లడ్ స్ట్రీమ్ కి పోతుంది. సో యూజువలీ ఎనీ ప్రోడక్ట్ మనం తీసుకుంటే కోరోరక్, వి కెఫే, వి లీన్ అదన్నీ మనం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో పోయి కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ అయిన తర్వాతనే న్యూట్రియంట్స్ మనం బ్లడ్ స్ట్రీమ్ కి పోతుంది. సో అరౌండ్ 3 to 4 hours అవుతుంది. బట్ సబ్లింగువల్ అంటే ఓరల్ క్యావిటీ సబ్లింగువల్ గ్లాండ్ గురించి డైరెక్ట్లీ టు బ్లడ్ స్ట్రీమ్. సో విత్ ఇన్ మినిట్స్ అన్ని న్యూట్రియంట్స్ బ్లడ్ స్ట్రీమ్ లో అబ్జర్వ్ అవుతుంది. సో అందుకే సబ్లింగువల్ మనం రీజన్ స్టెమ్ బిలో ఎప్పుడు మీరు చూస్తే బాగా బెనిఫిట్స్ అండ్ ఫాస్టర్ బెనిఫిట్స్ వస్తుంది. ఓకే, సో ర్యాపిడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది, న్యూట్రియంట్స్ బయో అవైలబిలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, సో దిస్ వీడియో విల్ షో యూ సబ్లింగువల్ గురించి ఎట్లా ద న్యూట్రియంట్స్ డైరెక్ట్లీ గో టు ది బ్లడ్ స్ట్రీమ్, అది ఎట్లా మనం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లేదంటే డైజెస్టివ్ సిస్టమ్ కి పోయేలేదు అని. సో లెట్ us watch this video once. Sublingual way is one of the many ways our body absorbs drugs. Recording in progress. And it is a good alternative to the more traditional oral route. This is how the absorption process works. Our body incorporates the active acids through the sublingual glands. From these mucous membranes, the acids are delivered to the right sublingual artery, and from the sublingual artery right to the carotid artery. Once there, the acids go through the bloodstream, reaching the brain, heart, and lungs, and back to the heart, finally spreading throughout the body. The sublingual way allows the direct incorporation of the acids right to the circulatory stream without passing through the liver, thus avoiding the first hepatic step. And the effects are usually noticed faster, in a matter of minutes. At Salud Box, we bet on the sublingual way. సో స్టెమ్ బి ఎట్లా సబ్లింగువల్ వేలో అన్ని న్యూట్రియంట్స్ మనం బ్లడ్ స్ట్రీమ్ కి డెలివర్ చేస్తుంది అది చూసినాము.
సో ఇప్పుడు ఫైటో సెల్స్ అంటే ఏమి? మెయిన్ ఇంగ్రీడియంట్ మనం స్టెమ్లీలో ఉండేది ఫైటో సెల్స్, దాని జొత్తులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంది. సో ఫైటో సెల్స్ మనం బాడీది న్యాచురల్ ఒక రిపేర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఈ సెల్స్ డిఫరెంట్ సెల్ టైప్స్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీలో ప్యాన్క్రియాటిక్ సెల్స్ వర్క్ చేస్తా లేదు, అందుకే నేను డయాబెటిక్ అంటే ఫైటో సెల్స్ ఏం చేస్తుంది, ఓకే వాళ్ళ బాడీలో ప్యాన్క్రియాటిక్ సెల్స్ వర్క్ చేస్తా లేదు అని దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్యాన్క్రియాటిక్ సెల్స్ అండ్ మనం బాడీలో అది ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో ఇట్ మిమిక్స్, అది కాపీ చేస్తుంది మన ప్యాన్క్రియాటిక్ సెల్స్ ఫంక్షనింగ్. సో అందుకే ఇట్ హెల్ప్స్ టు రీజెనరేట్ సెల్స్ అండ్ రీజెనరేట్ టిష్యూస్. సో దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ స్లో ఏజింగ్ అండ్ మనం బాడీలో ఉండే అన్ని రిపేర్డ్ సెల్స్, డామేజ్ సెల్స్ రిపేర్ చేసే ప్రాపర్టీస్ ఫైటో సెల్స్ లా ఉంది. ఆల్రైట్, సో మనం యూజ్ చేసేది 2 వెరైటీస్ ఆఫ్ ఫైటో సెల్స్. ఐడియల్లీ ఇప్పుడు రిసెర్చ్ అయితే ఉండేది 3 వెరైటీస్ ఆఫ్ ఫైటో సెల్స్ పైన: స్విస్ యాపిల్ ఫైటో సెల్స్, సోలార్ వైటస్ గ్రేప్ ఫైటో సెల్స్ అండ్ బెర్రీ ఫైటో సెల్స్. సో బెర్రీ ఫైటో సెల్స్ మనం యూజ్ చేస్తా లేదు, మనం యూజ్ చేసే బ్లెండ్ స్విస్ యాపిల్ ఫైటో సెల్స్ అండ్ సోలార్ వైటస్ గ్రేప్ ఫైటో సెల్స్ ఒక ఇంటర్నేషనల్లీ పేటెంటెడ్ లైపోజోమల్ ప్రిపరేషన్. సో స్విస్ యాపిల్ ఫైటో సెల్స్ ఒక రేర్ వెరైటీ ఆఫ్ స్విస్ యాపిల్ గురించి ఎక్స్ట్రాక్ట్ చేసినాము. సో దీనికి లాంగర్ షెల్ఫ్ లైఫ్ ఉంది, ఎక్సెప్షనల్ క్వాలిటీ టు స్టే ఫ్రెష్ ఉంది. సో అందుకే ఈ సెల్స్ మనం స్కిన్ కేర్ లేదంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ లో యూజ్ చేస్తే మనం సెల్స్ ది కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ అవుతుంది అండ్ ఫ్రెష్ గా ఉంటుంది. సో న్యూ సెల్ రీజనరేషన్ కి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సిమిలర్లీ సోలార్ వైటస్ గ్రేప్ సెల్స్ మీరు చూస్తే ఇది మెయిన్లీ మీ సెల్స్ నా యూవీ రేడియేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది, ఫోటో ఏజింగ్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది. సో యూవీ ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ చేసేకి హెల్ప్ చేస్తుంది, డిఎన్ఏ డ్యామేజ్ ఉంటే దాన్ని రివర్స్ చేసేకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందుకే ఫైన్ లైన్స్, రింకిల్స్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇదన్నీ తక్కువ అవుతుంది. యాజ్ ఐ సెడ్, బెనిఫిట్స్ ఆఫ్ రీజన్ స్టెమ్ బి లాంగెవిటీ ఉంది, యాంటీ ఏజింగ్, ప్రొటెక్షన్, రీజనరేషన్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, సెల్యులార్ రిపేర్. సో మనం స్కిన్ సెల్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ చేస్తుంది, ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ తక్కువ అవుతుంది. మనం సెల్స్ నా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్, యూవీ రేడియేషన్స్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ డ్యామేజ్ సెల్స్ ఉంటే అది రిపేర్ చేసి రీజనరేషన్ ఆఫ్ న్యూ సెల్స్ గా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో మనం యూజ్ చేసే బ్లెండ్ ఒక క్లినికలీ వ్యాలిడేటెడ్ బ్లెండ్. సో 4 వీక్స్ యూజ్ చేస్తే సెల్ లాంగివిటీ 92% ఎక్కువ అవుతుంది, ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ 15% తక్కువ అవుతుంది, కొత్త సెల్ రీజనరేషన్ మీరు చూస్తే 35% ఎక్కువ అవుతుంది అని స్టడీస్ ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ఫైటో సెల్స్, ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ రీజన్ స్టెమ్ బి. సో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చూసినాము, ఆస్టారియల్, ఫైటో సెల్స్. ఇప్పుడు అదర్ ఇంగ్రీడియంట్స్ మనకి అర్థం కావాలంటే దీంట్లో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్, మెలన్, కర్కిమా లాంగా, క్లోవ్, బిల్బెరీ, ఎల్డబెరీ, మొరింగా, లైకోపీన్, గార్సినియా, యాపిల్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ట్రైటికమ్ ఎస్టివం, రైస్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ పెప్పర్, వీట్ జర్మ్, కుర్క్యుమిన్ కీటో, రైస్ బ్రాన్ ఆయిల్, ఇది అన్ని ఉంది. సో లెట్ us అండర్స్టాండ్ ఫ్యూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ ఏమి అని. సో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ ఒక వైటల్ యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్. సో మనం బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది, క్రానిక్ డిసీజెస్ రిస్క్ తక్కువ చేస్తుంది. దీంట్లో ఫైటోసెరమైడ్స్ ఉంది. సో ఫైటోసెరమైడ్స్ మనం హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ కి చాలా మంచిది, చాలా సేఫ్, బికాస్ దీస్ ఆర్ సెరమైడ్స్ ఫ్రమ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. ఇది సింథటిక్ సెరమైడ్స్ కాదు, ఫైటోసెరమైడ్స్. సో అందుకే చాలా సేఫ్ కన్జ్యూమ్ చేసేకే. ఇది ఏం చేస్తుంది, మనం స్కిన్ లో హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసి, మాయిశ్చర్ లాక్ చేసి, ఒక బ్యారియర్ తర వర్క్ చేసి మనం స్కిన్ సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది. గ్యామా ఆరైజనాల్, సో ఇది మెయిన్లీ హెల్తీ హార్ట్ ఇంగ్రీడియంట్, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ఎక్స్ట్రాక్ట్ చేసినాము. సో ఇది మనం కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ మేనేజ్ చేసేకి చాలా మంచిది, హార్మోన్ రెగ్యులేషన్ మేనేజ్ చేసేకి చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంది. కుర్క్యుమిన్, మాస్టర్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్, yellow gold, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి మనం బ్రెయిన్ సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది, మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అందరికీ తెలుసు కుర్క్యుమిన్ అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంది. వైటమిన్ సి ఇమ్యూనిటీ ఎక్కువ చేసి, కొలాజన్ ప్రొడక్షన్ ఎక్కువ చేసి, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. లైకోపీన్ ఒక క్యారటనాయిడ్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంది. దీంట్లో విజన్ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంది, మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. గార్సినియా కంబోజియా, దీంట్లో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ బయోయాక్టివ్. సో ఇది మెయిన్లీ మనం బాడీలో ఫ్యాట్ మెటబాలిజం ఇండ్యూస్ చేసి వెయిట్ లాస్ కోసరం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మొరింగా మీరు చూస్తే పవర్ ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్, ఓవరాల్ హోలిస్టిక్ హెల్త్ కోసరం. అండ్ ఆస్టారియల్, ద జాపనీస్ సీక్రెట్ బిహైండ్
delayed signs of aging. So in short, మనం STEMV గురించి చెప్పాలంటే phytocells, antioxidants, functional ingredients ఇదన్నీ జొత్లా వర్క్ చేసి బయో అవైలబిలిటీ బెటర్ అవుతుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా బెటర్ అవుతుంది. ఆల్ రైట్, సో రికమెండెడ్ డోసేజ్ 1 to 2 sachets every day. సో ఎట్లా యూజ్ చేయాలా, 2 grams sachet కట్ ఓపెన్ చేసి బిలో ద టంగ్ ప్లేస్ చేయాలా. ఆప్టిమమ్ అబ్జార్ప్షన్ ఎంటీ స్టమక్ లో తీసుకుంటే అవుతుంది. సో ఐడియలీ 15 years అండ్ అబౌవ్ మనం రికమెండ్ చేస్తాము 2 sachets, 1 sachet empty stomach la, 1 sachet 30 minutes before dinner, or 2 sachets in empty stomach. ఈ మాది స్పెసిఫిక్ ప్రివెంటివ్ కోసరం మనం తీసుకుంటా ఉందాము అంటే రెగ్యులర్ జనరల్ హెల్త్ అంటే ఒక సాషే చాలు, ఒక సాషే ఎంటీ స్టమక్ లా మనం తీసుకోవాలా. 4 to 15 years లా ఈ మాది క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, లైక్ జూవెనైల్ డయాబెటీస్, క్యాన్సర్, బిడ్లకి ఏమాదు ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉంది అంటే 1 sachet మనం చాలా సేఫ్ గా ఇవ్వచ్చు. ఎందుకు జనరలీ 15 years అండ్ అబౌవ్ అంటే 15 years అండ్ అబౌవ్ కి ఇది యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్, దానికి కింద యంగర్ కిడ్స్ కి అవసరం లేదు. సో అందుకే వి జనరలీ డోంట్ రికమెండ్. బట్ ఏమాది క్రానిక్ డిసీజెస్ ఉంటే 4 to 15 years కి మనం డెఫినెట్లీ 1 sachet రికమెండ్ చేయొచ్చు ఎవ్రీ డే ఇన్ ఎంటీ స్టమక్. సో దట్ ఈస్ అబౌట్ రీజన్ STEMV. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ అన్ ఎగ్జైటింగ్ ప్రోడక్ట్, ఇట్స్ అ లవ్లీ ప్రోడక్ట్. అందరూ యూజ్ చేసినాము, అందరికీ చాలా ఇష్టము, మనం రిజల్ట్స్ కూడా చూసినాము. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ ప్రోడక్ట్స్, అందుకే ఎప్పుడు ఇట్ గోస్ అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, బికాస్ ఇట్ సెల్స్ ద మోస్ట్, అందరికీ ఎవ్రీబడి లవ్స్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు ఫేస్. ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అంటే డిమాండ్ అంతా ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ దట్ Victus has. So now slowly let us move on to customer retention and repurchase tips. Okay, ఇది యాక్చువల్లీ నా